రైతు కుటుంబంలో ఉన్న వేలాది ఎకరాల భూమి ఉన్నటువంటి విషయాన్ని ఆయన పత్రికాముఖంగా చెప్పినటువంటి వాస్తవాలు అనేకం చూసినాం. ఆయన ఏమంటాడంటే 3 ఎకరాల భూమి 3 గంటల కరెంటు ఎకరా భూమికి సరిపోతుంది. అంతేకాకుండా 95% మనుషులు చిన్నకారు రైతులు ఉన్నారు. 3 గంటల కరెంట్ అయితే ఎక్కువే. కేసీఆర్ గారు 25 గంటల కరెంట్ ఇచ్చి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కొనుగోలు చేస్తున్నటువంటి దాని మీద ఒప్పందం చేసుకున్నాం అంటున్నాడు. మేమేమంటున్నాము, రేవంత్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాత ఏర్పడితేనే రైతుల యొక్క బాధలు తెలుసుకొని 24 గంటల కరెంట్ ఇస్తే రైతుకు వెసులుబాటు ఉండి ఏ సమయంలోనైనా పోయి పొలం బాగబెట్టుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తే 3 గంటల కరెంట్ తోటి ఎకరా వారవచ్చు. నువ్వు 3 ఎకరాలు ఉంటే 8 గంటల కరెంటు మస్తు అవుతుంది, ఇంకా మిగతా కరెంటు మిగులుతుంది, ఇంకా వేరే దానికి ఏమైనా వాడుకోను అంటున్నాడు. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారికి సంగారెడ్డి నియోజకవర్గ పక్షాన మాట్లాడుతున్నాం. రైతు వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డి, ఫస్ట్ నువ్వేం చేయాలి, మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ప్రెస్ మీడియాని తీసుకొని మేము వస్తాము, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నటువంటి రైతులతోనే మాట్లాడిద్దాం. కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటలతోటి వాళ్ళు తృప్తిగా ఉన్నారా లేదా, వాళ్ళ ముఖంలో ఆనందం ఉన్నదా లేదా. మీ 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్ననాడు 6 గంటలు 3 గంటలు ఇచ్చి మొత్తం రైతులందరూ చేళ్లకాడ వండబెట్టిన వాస్తవాలు మర్చిపోయారు అనుకున్నారు. ఇంకా అందుకనే నోరు జాగ్రత్త పెట్టుకో. ఎలక్షన్ మూమెంట్ ఉన్నదని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు, ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. మా కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణల వల్ల రైతులకు బడ్జెట్లో సింహభాగం కేటాయించి రైతు పండించినటువంటి పంటను కొనడమే కాకుండా ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వల్ల దేశానికి ఆదర్శవంతంగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని తెలుపుకుంటూ, మీరు రాష్ట్రాలు పాలిస్తున్నటువంటి మీ కాంగ్రెస్ రాష్ట్రాలలో మీరు దాన్ని అమలు చేసి తెలంగాణ ఎలక్షన్లో రావాలి. రేపు ఇంకా మా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేస్తున్నారు మీతోటి. ఏమంటున్నాడు, ఏమేం చేసినా రైతుల కోసం చేస్తాం మీరు చూడండి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అందుకనే సోయి లేకుండా మాట్లాడు బంద్ చేయండి. ఏదంటే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే కాదు. రైతులు అనేటోళ్ళు విజ్ఞులు, రైతులకి ఏ గవర్నమెంట్ ఏం చేసింది అనేది బాగా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళా తిరిగి రైతు ప్రభుత్వం వస్తుంది. అబ్కి సర్కార్ కిసాన్ సర్కార్ అనేటటువంటి నినాదంతో రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కావాలి కేసీఆర్ అనేటటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం అందరం అనుకోవడమే కాదు, దేశం యావత్తు రైతులందరూ కూడా అనుకుంటున్నటువంటి వాస్తవాలను మనం చూసినాం. కాబట్టి మనం అందరం కూడా కేసీఆర్ గారిని దేశ ప్రధానిగా చూడాలనేట